హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఆర్ మీడియా. నేను మీ రవికుమార్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే భవానీ మాలధారణ, అలానే అయ్యప్ప స్వామి మాలధారణ. ఈ మాలధారణ ఏ విధంగా చేయాలి, అసలు మాల ధరించే వ్యక్తి ఏ రకమైన నియమాలు పాటించాలి అనే విషయాన్ని ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, గత కొన్నేళ్ళుగా నేను కూడా భవానీ మండల దీక్షలను చేస్తున్నాను. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో వచ్చేసరికి ఈ ఆధునిక ప్రపంచంలో మండల దీక్షలు చేసే భవానీ భక్తులు కానీ, అలానే స్వామి భక్తులు కానీ, వాళ్ళు ఆచరించే నియమాల్లో మనం రోడ్డుపై చూస్తుంటే కొన్ని వింత పోకడలు కనిపిస్తున్నాయి. అందుకోసమనే ఆ పోకడల నుంచి తప్పించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నేను ఈ వీడియో చేయబోతున్నాను. అయితే ఈ వీడియోలో చాలామంది గురు భవానీలు అవ్వచ్చు, అలానే గురుస్వాములు అవ్వచ్చు. నేను ముఖ్యంగా ఎక్కువగా ఆమదాల వలస పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసినంత వరకు చూస్తున్నటువంటి ఆ పోకడల మీదే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఆమదాల వలస పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఎక్కువగా భవానీ మండల దీక్షలు తీసుకున్నటువంటి గురువులకే నా ఈ వీడియో అంకితం కాబోతూ ఉంది. కాబట్టి ఆ భవానీ గురు భవానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా పైన గుర్రమనే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ వాస్తవంగా ధర్మాన్ని మనం ఆచరించాలి, ఆ ధర్మాన్ని 10 మందికి మనం పంచాలి. అలానే మనం ఆచరిస్తేనే మన శిష్యులు కూడా అది ఆచరించడానికి ప్రయత్నిస్తారు. ఒక శిష్యుడు ఏమైనా తప్పు చేస్తే ఆ గురువే ఆ శిష్యుడికి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో అది జరగట్లేదు. అందుకోసమనే మన యొక్క భవానీ మండల దీక్షలు ఏవైతే ఉన్నాయో, అలానే స్వామి అయ్యప్ప మండల దీక్షలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తప్పు త్రోవ పట్టే విధంగా వెళ్తున్నాయి. ఆ వాటిపైన జరిగే ఆవేదన ఈరోజు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా భవానీ మండల దీక్షలకు వచ్చేసరికి, అలానే అయ్యప్ప దీక్షలైనా కావచ్చు, భవానీ మండల దీక్షలైనా కావచ్చు, మండల దీక్ష అంటే 42 రోజులు, 41 రోజులు మండల దీక్ష. ఖచ్చితంగా మనం 41 రోజులు మాత్రమే మండల దీక్షలను తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఉద్యోగపరంగా లేదా ఆర్థికమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తప్పితే మండల దీక్షలను 21 రోజులకో, 10 రోజులకో, లేదా ఆ రోజే మాల వేయటం, 3 రోజులకు మాల వేయటం, 10 రోజులకు మాల వేయటం ప్యాషన్గా మారిపోయింది. ఈ ప్యాషన్ని గురు భవానీలు మాత్రమే ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే 10 రోజుల్లో మండల దీక్ష జరగదు. మండలం అంటే 41 రోజులు. ఈ 41 రోజులు ఖచ్చితంగా మండల దీక్షలు నిర్వహించాలి. అదేవిధంగా ఈ మండల దీక్షను ఎవరైతే స్వీకరిస్తారో, దీక్ష స్వీకరించే స్వామి లేదా భవానీ ఎవరైనా సరే, వాళ్ళు ఏదైతే మనం దీక్ష ఒక ముహూర్తం, ఫర్ ఎగ్జాంపుల్ మనం దశమి రోజు మాల వేయాలనుకుంటున్నాం అంటే అక్కడికి 48 గంటల ముందు తన యొక్క అలవాట్లైనటువంటి మద్యం లేదా ధూమపానం లేదా వాళ్ళ యొక్క మాంసాహార భుజించడం ఇలాంటివన్నీ కూడా 48 గంటల ముందు నుంచే వాళ్ళు ఖచ్చితంగా నిలిపివేయాలి. అప్పుడే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. ఖచ్చితంగా 48 గంటల ముందు వాళ్ళు అవన్నీ కూడా కట్ చేసి, అంటే ముగించి తర్వాత మాలకు వేయాలి. చాలా వరకు ఏం చేస్తున్నారంటే రేపు పొద్దున్నే మాల వేస్తాం, ఈరోజు రాత్రి 12 వరకు కూడా మనం దాబాల్లో కూర్చుంటాం. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనం 41 రోజుల పాటు మండల దీక్షను మనం వేస్తామంటే, మనం మాల వేసుకొని మనం మార్కెట్లో బయట ఎక్కడైనా మనం వెళ్తే మనని దైవ స్వరూపులుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా మనలోనే అమ్మవారిని చూస్తూ ఉన్నారు. అలాంటి అమ్మవారిని చూస్తున్నప్పుడు మనం అమ్మవారిలా కాకపోయినా అమ్మవారిని ఆవాహనలో ఉన్నాము అని ప్రజలకు మనం కనిపించాలంటే ముందు మనలో మన ఇంద్రియాలని మనం అణిచివేయే గల శక్తి మనలో ఉండాలి. అంటే ఆ ఇంద్రియాలను మనం అదుపులో ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా 48 గంటల ముందే మనం వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళు రాత్రి 12 వరకు చేయటం, ఆ రోజు మాల వేయటానికి వచ్చినప్పుడు ఆ అలవాట్లు లేని భవానీలు ఆ సన్నిధానంలో కావచ్చు, ఆ దేవాలయంలో కావచ్చు, వాళ్ళందరితో గుంపులో ఉండటం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడటం,
పబ్లిక్లో కూడా ఇటువంటి వాళ్ళు మాలేస్తున్నారా అని ఇబ్బంది పడటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అనేక అలవాట్లు ఉంటాయి. అలవాట్ల గురించి మనం దీనిలో కామెంట్ చేయట్లేదు. కానీ ఎన్ని అలవాట్లు ఉన్నా 40 రోజుల పాటు మనం పక్కన ఉందాం అనుకున్నప్పుడు దానికి ఒక 2 రోజుల ముందు అన్నీ కూడా కట్టిపెట్టి మనం ముందుకు వెళ్ళాలి. అది మొదటి నియమంగా నేను చెప్తున్నాను. అంటే మాల వేయటానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. బట్ మనం ఈ ఆధునిక ప్రపంచంలో మనం చేస్తున్న తప్పులు మాత్రమే నేను ఈరోజు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనం మాల వేసిన తర్వాత సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. సన్నిధానం గురువు ఉంటున్నారు. అన్ని ఏర్పాట్లు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. కానీ ఏం జరుగుతుందంటే అల్పాహారానికి వచ్చేసరికి మనం అల్పాహారం చేసిన, భిక్ష చేసిన, సాయంత్రం అల్పాహారం చేసిన, ఈ మాల వేసేటప్పుడు 3 పూట్లు మనం తీసుకునేటువంటి ఈ భోజనం ఏదైతే ఉంటుందో ఇది చాలా నియమాలతో కూడినటువంటి పద్ధతి. అది ఒక ప్రక్రియగా కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ రానున్న ఈ రోజుల్లో గత 10 ఏళ్ళగా ఏం జరుగుతుందంటే అల్పాహార విషయంలో అసలు మాల వేసుకున్న వ్యక్తికి మాల వేయని వ్యక్తికి తేడా లేకుండా పోతుంది. ఎందుకు అంత తేడా లేకుండా పోతుందని నేను చెప్తున్నానంటే నేను నా కళ్ళారా నేను చాలామందిని చూశాను. మార్కెట్లో ఒక స్వామి అయ్యప్ప మాలో భవానీ మాల వేసుకొని ఒక టిఫిన్ షాప్ నడుపుతాడు. తన దగ్గరికి వెళ్తారు. ఈ మాల వేసుకున్న భవానీ తన దగ్గరికి వెళ్ళటం, తన ఎదురుగానే నిల్చొని ఆ ఇడ్లీనో ఆ పూరీనో ఏదో ఒకటి తన ఎదురుగానే తింటాం. ఆయన ఇవ్వడం ఈయన తింటాం. అసలు మనం మాల వేసుకున్న ప్రయోజనం ఏముంది అని నాకు ఆవేదన వస్తుంది. మాల వేసుకున్నామంటే మనం ఖచ్చితంగా విస్తరాకు అరిటాకులో మనం మట వేసుకుని కూర్చొని తినవాలి. ఒకవేళ మనం కూర్చోలేని పరిస్థితి ఉంటే కుర్చీ పైన తినవచ్చు. అది మన అనారోగ్య సమస్య వల్ల ఏర్పడిందే. కానీ అనారోగ్యం కాకపోతే ఖచ్చితంగా మనం క్రింద కూర్చొని ఆకులో విస్తరలో వడ్డించుకొని తినాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే మార్కెట్లో వెళ్ళి ఒక భవానీ మాల్లో ఉన్న వ్యక్తి ఒక సివిల్ ఉన్న వ్యక్తి కలిసి తింటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా ఆవేదన గురి చేసింది నాకు. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. మాల వేసుకున్న ప్రతి వ్యక్తి కూడా అలా వెళ్ళి తినటం ముందు మానాలి. తినటం మానినప్పుడే ఆ మాల యొక్క పవర్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంది. మాల వేసుకున్నాం, 41 రోజులు మనం మండల దీక్ష చేస్తున్నాం. దీక్షలో భాగంగా మనం ఇంటి దగ్గర అదే అల్పాహారాన్ని తయారు చేసుకుని మనం తీసుకోవాలి. అదేవిధంగా మధ్యాహ్నం భిక్షకు వచ్చేసరికి చాలా వరకు చాలా సన్నిధానాలు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా పూజకు వచ్చేసరికి కూడా చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఒకరు చేశారని ఇంకొకరు చేశారని ఇంకొకరు. భవానీ మాల కానీ అయ్యప్ప మాల కానీ మనం మాల వేసుకున్నప్పుడు మనం చేసే భజనలో మన 10 చేతులు అంటే ఈ 5 చేతి వేలు 2 చేతులు కలిస్తే మన నాడుల యొక్క కలయిక వలన, అది కూడా శీతాకాలం కావటం వలన ఈ నాడుల యొక్క కలయిక వలన మన ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. దానికోసమే మన పూర్వీకులు పెద్దలు మనకు భజన చేసేటప్పుడు 2 చేతులతో చప్పట్లు కొట్టమన్నారు. కానీ ఈరోజు వస్తున్న ఆధునిక ప్రపంచంలో డీజే సౌండ్స్ భజన పాటలకి హద్దు లేకుండా పోతూ ఉంది. ఆ హద్దు మీరుతున్న ఈ భజన పాటలను కూడా తగ్గించుకొని భజనలు సుస్వరంగా మనమే పాడుకొని మనమే భజనలు చేతులతో చేసుకొని దానికి తోడు మనకి తాళాలు వాడుకోవచ్చు, లేదా డోలకులు ఉన్నాయి అవి వాడుకుంటాం. కానీ డీజేలు జోలికి పోవద్దు. ఇలా డీజేలు జోలికి పోయి డీజే సౌండ్స్ వల్ల పబ్లిక్కి ఇబ్బంది పడడం. మనం భజన చేస్తున్నామంటే పబ్లిక్ మనతో వచ్చి వాళ్ళు కూడా మనం పాడే పాటలను వాళ్ళు కూడా వింటూ వాళ్ళు మనతో మమేకమవుతూ ఆ భగవంతుని సన్నిధి చేరుకోవాలని ఈ మండల దీక్షను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ఆ భజనలు కూడా ఆధునిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ భజనలు ఎలా ఉన్నాయంటే ఒక ఏదో పెద్ద పెళ్లి కార్యక్రమం జరిగినట్టు, లేకపోతే ఇంకో రకంగానో సాగుతున్నాయి. మన శక్తి కొలది 10 మందికి భిక్ష పెట్టినా పర్వాలేదు, 100 మందికి పెట్టినా పర్లేదు, 500 మందికి పెట్టినా పర్లేదు, అసలు భిక్ష పెట్టకపోయినా పర్వాలేదు. కానీ ఇటువంటి వింత పోకడలకు వెళ్ళి పుణ్యంకు ఎదురెళ్తే
పాపం వచ్చిందన్నట్టు ఇటువంటి వింత పోకడలకి ఈ సమాజం గాడి తప్పుతుంది. ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా అందరూ కూడా భజనలు చేసేటప్పుడు కానీ డీజే సౌండ్స్ను వాడకండి. అదేవిధంగా అందరూ కూడా అల్పాహారాన్ని ఖచ్చితంగా ఇంటి వద్ద చేయండి. వ్యాపారస్తులు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, వ్యాపారం కోసం కాదు. మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం, మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మనమే మన ధర్మాన్ని మొట్టమొదట ఆచరించాలి. మనం మన ధర్మాన్ని ఆచరిస్తే మనల్ని చూసి 10 మంది మన ధర్మాన్ని ఆచరిస్తారు. ఈరోజు చాలా చోట్ల వివిధ రకాలైనటువంటి ధర్మాలు మన ధర్మంపై వివిధ రకాలైన పోకడలు మన మీద వస్తున్నాయి. అన్నింటికి ఖండించాలంటే ఖండించే పరిస్థితిలో మనం లేము. ఎందుకంటే మనం మన ధర్మాన్ని సరిగా ఆచరించట్లేదు. పాశ్చాత్య సంస్కృతులకు మనం అలవాటు పడుతున్నాం. అలాగే మనం మాల వేసుకునే పరిస్థితి ఎక్కడి నుంచి మొదలు పెట్టాం, మనం ఈరోజు ఎక్కడున్నామని అందరూ కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. 25-30 సంవత్సరాల పాటు మాల వేసుకున్న ప్రతి గురుభవాని కూడా అందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను, మీ సన్నిధానంలో ఉన్నటువంటి ప్రతి భవానీకి చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇది మన నియమం, ఇలా మనం ఉండాలి. 40 రోజుల పాటు మనం ఇలా ఉండాలంటేనే నా దగ్గర మీరు మాల వేయండి. మీరు పలానా షాపుకు వెళ్ళి తింటామంటే నా దగ్గర మాల వేయొద్దు. లేదా మీరు ఇలాంటి పెద్ద పెద్ద భజనలు చేస్తే ఈ భజనలు ఎలా వద్దు, ఎలానా చేయాలని గురువులు ప్రోత్సహించండి. కానీ ఈరోజు గురువులు వేరే రకంగా ప్రోత్సహించడం వల్ల, అలానే నేను అందరి గురువులకి అనట్లేదు, గురువులకి అభ్యర్థిస్తున్నాను. ప్రతి భవానీ గురువుకు కూడా నేను అభ్యర్థిస్తున్నాను, మీరు అందరూ కూడా మీరు మాల వేసేటప్పుడు మీ సన్నిధానంలో ఉండే ప్రతి భవానీకి, ప్రతి కన్ని భవానీకి, అలానే మిగతా 2, 3, 4, 5 సంవత్సరాలు వేసిన భవానీ ఎవరైనా పర్వాలేదు, తప్పుగా చేస్తే 25 సంవత్సరాలు వేసిన భవానీ అయినా సరే తప్పు చేస్తే తప్పే, వాళ్ళని మందలించండి. ఖచ్చితంగా ఒక దారికి తీసుకువెళ్ళండి, వారిని ఖండించండి, తప్పు లేదు. కానీ భవానీ మండల దీక్షను మాత్రం తప్పు దోవ పట్టించవద్దు. ఇది నా అభ్యర్థన. గురువులందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. గురు భవానీలందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా పాటించండి. అల్పాహార విషయంలోను అలాగే భజనల విషయంలోను ఖచ్చితంగా ఈ నియమ నిబంధన ఈ వీడియోతో ఖచ్చితంగా కొంతమంది అయినా మారుతారు అని నేను అనుకుంటున్నాను. మారటానికి ప్రయత్నించండి. జై భవానీ, జై దుర్గా.